ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతడిని వర్ధిల్లింపచేసెను. ఆమేన్. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాజైన ఉజ్జియా గురించి దేవుని యొక్క వాక్యం ప్రస్తావన చేస్తుంది, తెలియజేస్తుంది. దేవుడు అంట, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని వర్ధిల్లింపచేస్తూ వచ్చాడంట. అవునండి, ఈ రోజుల్లో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము అని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, బైబిల్ చెప్తా ఉంది, ఆయనను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడని చెప్తాను. మనము దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా ఆయన మనం ఆశీర్వదిస్తూ వస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. అందుకని బైబిల్ చెప్తున్న ప్రకారంగా దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆయన ఎప్పుడైతే మనం ఆశ్రయంగా చేసుకుంటామో, దేవుడు అన్నాడు మనం వర్ధిల్లుతామని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనం ఏం చేయాలి అంటే,